Hi students, this is Alekia, lecturer in computer science. Today's our topic is expressions. Today we are going to discuss expressions. So first of all, what is the expression? Expression is a collection of operators and operands. Expression is a collection of operators and operands that represent a specific value. For example, let us consider x plus y. This is an expression. We call this as an expression. So here operator means symbols, operands means values. Okay, సో మనం ఆల్రెడీ లెర్న్ చేసుకున్న ఆపరేటర్స్ అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, సో ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ మీన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లైక్ దట్. దీస్ ఆర్ ద ఆపరేటర్స్. సో మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఆపరేటర్స్ ఉండాలి, ఆపరెండ్స్ ఉండాలి. ఆపరెండ్స్ మీన్స్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. సో collection of operators and operands that represent a specific value is called expression. In generally we have three different types of expressions. The first one is infix expression, second one is postfix expression, and the third one is prefix expression. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే మనం జనరల్గా చూసే ఎక్స్ప్రెషన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో మనం జనరల్గా చూసేదాన్ని ఏమంటాము? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఈ జనరల్ ఎక్స్ప్రెషన్ అంటే మన ఆపరేటర్ అనేది మిడిల్ ఆఫ్ ది వేరియబుల్స్ వాల్యూస్ ఉంటుంది. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో పోస్ట్ మీన్స్ ఆఫ్టర్. పోస్ట్ మీన్స్ ఆఫ్టర్. పోస్ట్ అంటే ఆఫ్టర్ కదా. సో ఆపరేటర్ వాల్యూస్ ఆఫ్టర్ వస్తుంది, లాస్ట్లో ఆపరేటర్ వస్తే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో ప్రిఫిక్స్ మీన్స్ బిఫోర్. ఓకే, సో ప్రిఫిక్స్ మీన్స్ బిఫోర్, ముందే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆపరేటర్ ముందే వస్తే దాన్ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. The operator comes middle is called infix expression. The operator comes at last after is called postfix expression. The operator comes before is called prefix expression. సో జనరల్గా మనకి ఈ 3 different types of expressions ఉంటాయమ్మా. మనం ఈ సిలబస్లో ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ కన్వర్షన్ చూస్తాం. ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్. సో అంటే ఏంటి? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే ఇలా ఉన్న ఎక్స్ప్రెషన్ని ఇలా ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్గోరిథం చూద్దామమ్మా. సో అసలు అల్గోరిథం ఏంటి, అసలు ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం క్లియర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు అది ఇన్ఫిక్స్ని పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏ స్టెప్స్ కన్సిడర్ చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే రీడ్ ఆల్ ద సింబల్స్ వన్ బై వన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో సింబల్స్ అన్నీ లెఫ్ట్ నుంచి రైట్కి రీడ్ చేయాలి. మనం కన్సిడర్ చేసిన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని, ఏదైతే మన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఆ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ నుంచి రైట్కి వన్ బై వన్ ఎట్ ఏ టైం ఒక్క సింబల్ని మాత్రమే రీడ్ చేస్తూ ఉండాలి మనం. సో అలా రీడ్ చేస్తున్న టైంలో ఇన్ దట్ కేస్ ఆ రీడింగ్ సింబల్ కనుక ఆపరెండ్ అయితే, ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్, దెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఇట్ టు ద రిజల్ట్. సో ఏదైతే మనం సింబల్ రీడ్ చేస్తున్నామో అది ఆపరెండ్ అయితే డైరెక్ట్గా, అంటే వాల్యూ ఒక వేరియబుల్ అయితే డైరెక్ట్గా అవుట్పుట్లో రాసేయచ్చు, అంటే మన రిజల్ట్లోకి. మనకి ఫైనల్గా మనం అప్టైన్ అయ్యే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ రిజల్ట్ ఉంటుంది కదా, ఆ అవుట్పుట్కి రాసేస్తాం ఆపరెండ్ అయితే. అలా కాదు, ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ లెఫ్ట్ పెరాన్సిస్ కూడా ఉంటాయి కదా మనకి ఎక్స్ప్రెషన్స్లో. ఇప్పుడు ఏ ప్లస్ బి అని ఉంది. సో ఈ లెఫ్ట్ పెరాన్సిస్ రీడ్ చేస్తే ఎలాగా? ఏ ఆపరెండ్, ఏ అండ్ బి ఆర్ ఆపరెండ్స్. అదే ఇప్పుడు ఆపరెండ్ ఏ రీడ్ చేసామనుకోండి డైరెక్ట్గా మనం అవుట్పుట్ రిజల్ట్లో ప్లేస్ చేయొచ్చు. అదే లెఫ్ట్ పెరాన్సిస్ రీడ్ చేసామనుకోండి స్టాక్లోకి పుష్ చేయొచ్చు.
మనం స్టాక్ యూజ్ చేసి కన్వర్షన్ చేస్తామమ్మా. దెన్ లెఫ్ట్ పెరాన్సిస్ అపియర్డ్, దెన్ వి డైరెక్ట్లీ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. ఇది లెఫ్ట్ పెరాన్సిస్ కేసు. ఇఫ్ ఇన్ కేస్ మన రీడింగ్ సింబల్ రైట్ పెరాన్సిస్ అయితే, లెఫ్ట్ పెరాన్సిస్ అయితే స్టాక్లోకి పుష్ చేసేసాం, రైట్ పెరాన్సిస్ అయితే మనం ఏం చేస్తున్నాం, స్టాక్లో అప్పుడు వరకు మనం ఏదైతే పుష్ చేసామో ఎలిమెంట్స్, సింబల్స్ కానీ ఏమైనా ఆపరేటర్స్ పుష్ చేస్తే అవన్నీ కూడా పాప్ చేసేయాలి. ఎప్పటి వరకు? అంటిల్ వి గెట్ ద లెఫ్ట్ పెరాన్సిస్. స్టాక్లో మనకి లెఫ్ట్ పెరాన్సిస్ అపియర్ అయ్యేంత వరకు కూడా మనం అన్ని ఎలిమెంట్స్ని పాప్ చేసేయాలి. ఎప్పుడు? ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ద రైట్ పెరాన్సిస్. రైట్ పెరాన్సిస్ రీడ్ చేస్తే మనం. ఓకే. అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్ ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్. అంటే ఏంటి? ఎడిషన్ కానీ, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ కానీ మనం రీడ్ చేస్తే డైరెక్ట్గా దాన్ని స్టాక్లోకి పుష్ చేసేస్తాం. పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. స్టాక్లోకి పుష్ చేస్తాం. బట్ ఒక చిన్న కండిషన్ ఉంది ఇక్కడ స్టాక్లోకి పుష్ చేసేటప్పుడు. సో ఫస్ట్ ఏం చేయాలంటే అక్కడ మనం పుష్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ స్టాక్లో ఏదైనా ఆపరేటర్ ఉంటే, which are already on the stack that have higher or equal priority. అంటే మనం పుష్ చేస్తున్న ఆపరేటర్ కన్నా స్టాక్లో ఉన్న ఆపరేటర్, ఆల్రెడీ స్టాక్లో ఎగ్జిస్టింగ్ ఆపరేటర్ హయ్యెస్ట్ ప్రయారిటీ కానీ ఈక్వల్ ప్రయారిటీ కానీ ఉంటే, మన ఆపరేటర్ ప్రెసిడెన్స్ చదువుకున్నాం కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఏంటి, దేనికి హైయెస్ట్ ప్రయారిటీ? మల్టిప్లికేషన్ గివ్స్ హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్టర్ ద డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇది కదా మన ప్రెసిడెన్స్, ఆపరేటర్ ప్రెసిడెన్స్. సో ఆ ప్రెసిడెన్స్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు స్టాక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాక్. సో ఇదే స్టాక్లో ఆల్రెడీ మన దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ ఉంది. ఓకే. నేను స్టాక్లోకి ఇప్పుడు ఇన్సర్ట్ చేసేది ఎడిషన్ అనుకోండి. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలి అది స్టాక్లోకి. అప్పుడు ఎడిషన్ కన్నా మల్టిప్లికేషన్ హైయెస్ట్ ప్రయారిటీ కదా. సో ఇక్కడ చూడండి, అదే మన కండిషన్ చెప్తున్నాం. హ్యావ్ హయ్యర్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్స్ దెన్ కరెంట్ ఆపరేటర్ అండ్ ప్రింట్ దెమ్ ఆన్ టు ద రిజల్ట్. చూడండి ఇక్కడ. సో ఈ మల్టిప్లికేషన్ ఆపరేటర్ని సింపుల్గా మనం ఫస్ట్ పాప్ చేసేయాలి, ఆ తర్వాత ఎడిషన్ ప్లేస్ చేయాలి. ఎందుకని అంటే ఒక హయ్యెస్ట్ ప్రయారిటీ ఉన్న వాల్యూ పైన లోయెస్ట్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్ని మనం ప్లేస్ చేయకూడదు. చూడండి, హౌఎవర్ ఫస్ట్ పాప్ ద ఆపరేటర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఆన్ ద స్టాక్. స్టాక్లో ఉన్న ఆపరేటర్స్ని వీ నీడ్ టు పాప్ దట్ హ్యావ్ హయ్యర్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు పాప్ చేయాలి అంటున్నాం? వెనెవర్ దెర్ ఈజ్ హయ్యర్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్స్ దాన్ కరెంట్ ఆపరేటర్. అంటే కరెంట్ ఆపరేటర్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే స్టాక్లోకి పుష్ చేయాలి అనుకుంటున్నామో అది. అండ్ ప్రింట్ దెమ్ ఆన్ ద రిజల్ట్. అవుట్పుట్లోకి ఈ పాప్ చేసిన ఆపరేటర్ని ఏం చేయాలి? అవుట్పుట్లోకి మెన్షన్ చేసేయాలి. ఓకే. సో ఇవి రూల్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అసలు హౌ టు we are going to convert this infix to postfix అనేది. సో ఒక్కొక్క స్టెప్ మీకు చూపిస్తూ నేను క్లియర్గా చేస్తానమ్మా, చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ ఒకటి కన్సిడర్ చేద్దాం. ఎగ్జాంపుల్ a plus b into c minus d. ఓకే. a plus b into c minus d. సో కేర్ఫుల్గా చూడండి ఇప్పుడు. ఓకే. సో అసలు ఎక్స్ప్రెషన్స్ని మనం ఎందుకు కన్వర్షన్స్ చూపిస్తున్నాము అంటే ఇక్కడ చూడండి, a plus b into c minus d ఉంది కదా. ఫస్ట్ ఇది చేయాలా లేదంటే a plus b చేసి తర్వాత మల్టిప్లికేషన్ చేసి c minus d చేయాలా? ఒక అంబిగ్విటీ సిస్టమ్కి రైజ్ అవుద్ది. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ని సిస్టమ్ ఎలా ఇవాల్యుయేట్ చేయాలి అనే దానికోసమే మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనం రీడ్ చేసే క్యారెక్టర్ని ప్లేస్ చేసుకుందాం.
రీడింగ్ క్యారెక్టర్. ఓకే, సో నెక్స్ట్ రీడింగ్ క్యారెక్టర్ తర్వాత మనం స్టాక్. నెక్స్ట్ అవుట్పుట్ రిజల్ట్, దట్ మీన్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ క్లియర్గా చూడండి, రీడింగ్ క్యారెక్టర్, స్టాక్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఈ మూడు ప్లేస్ చేసాం. సో ఫస్ట్ ఇనిషియల్లీ స్టాక్ ఎలా ఉంటుంది, ఎంటీ. సో స్టాక్ ఎంటీగా ఉంటుంది ఇనిషియల్గా. సో ఇక్కడ కూడా ఏమి ఉండదు, మనం ఎలాంటి క్యారెక్టర్ రీడ్ చేయలేదు కాబట్టి అవుట్పుట్కి కూడా మనం ఏమి నెంబర్స్ మనం మెన్షన్ చేయట్లేదు. ఓకేనా? సో క్లియర్ కదా? సో నెక్స్ట్ వన్ చూడండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఒక క్యారెక్టర్ని రీడ్ చేయాలిగా. ఫస్ట్ మనకి ఏముంది, లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ మనకి ఏముంది, లెఫ్ట్ పెరాన్సిస్. సో లెఫ్ట్ పెరాన్సిస్ వస్తే మనం ఏమన్నాం, సో అల్గోరిథంలో ఒకసారి స్టెప్ చూద్దాం. సో ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ లెఫ్ట్ పెరాన్సిస్ దెన్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. మనం ఏం చేయాలమ్మా, స్టాక్లోకి పుష్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, పుష్ దిస్ సింబల్. ఓకేనా? సో స్టాక్లోకి పుష్ చేసేసాం. సో ఇక్కడ ఇంకా ఎంటీఏ. ఓకే, సో మనకి లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చింది. సో లెఫ్ట్ పెరాన్సిస్ వస్తే ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి మన అల్గోరిథం రూల్ ప్రకారం. సో ఇక్కడ అవుట్పుట్లో కూడా ఏమీ ఉండదు కదా. ఓకే, ఎంటీ. సో అగైన్ ఎంటీ. సో నెక్స్ట్ మనకి ఏముంది, ఏ. సో ఇప్పుడు రీడింగ్ క్యారెక్టర్ ఏ అవుతుంది. సో రీడింగ్ క్యారెక్టర్ ఏ అయితే మనం ఏం చేయాలి, మనకి ఏదైనా సరే ఆపరెండ్ వస్తే ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్ దెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఇట్ ఆన్ టు ద రిజల్ట్ అన్నాం. సో రీడింగ్ క్యారెక్టర్ ఆపరెండ్ కదా. సో ఇక్కడ మనకు వచ్చింది ఆపరెండ్. సో ఏ అనేది ఆపరెండ్. సో ఏం చేయాలి, స్టాక్ అలాగే ఉంటుంది, అవుట్పుట్లోకి ఏ ప్లేస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏముంది, ఎడిషన్ సింబల్ ప్లస్ అంటే ఏంటి మనకి, ఆపరేటర్. సో ఆపరేటర్ అయితే ఏం చేయాలి, ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్లో మనం డిస్కస్ చేసాం కదా, ఆపరేటర్ అయితే ఏం చేయాలి, పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. మనం ఇక్కడ హయ్యర్ ప్రయారిటీ లోవర్ ప్రయారిటీ చెక్ చేసుకోవక్కర్లా, ఎందుకని మనం ఇన్సర్ట్ చేసేదే ఫస్ట్ వన్, పుష్ ప్లస్. సో ఇప్పుడు ఏమవుద్ది, ఒక లెఫ్ట్ పెరాన్సిస్, ఒక ఆపరేటర్ ఉంటుంది స్టాక్లో, అవుట్పుట్లో యాజ్ యూజువల్ ఏ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏముంది, బి. సో బి అగైన్ ఆపరెండ్ అయితే ఏం చేయాలి, ప్రీవియస్ కేసులో ఆపరెండ్ అయితే ఏం చేసాం మనం, అవుట్పుట్కి ప్రింట్ చేసేసాం. సో ఏ అండ్ బి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమొచ్చింది, రైట్ పెరాన్సిస్. సో అగైన్ వి గెట్ ద రైట్ పెరాన్సిస్ వస్తే ఏం చేయాలన్నా, మళ్ళీ అల్గోరిథంలో పాయింట్ చూపిస్తున్నాను చూడండి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ రైట్ పెరాన్సిస్ దెన్ పాప్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ స్టాక్ అంటిల్ వి రీచ్ లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చే వరకు కూడా పాప్ చేయాలి, పాప్ ఆల్ ఎలిమెంట్స్. సో పాప్ చేయడం అంటే ఏం చేయాలి, అప్పుడు ఫస్ట్ ఎడిషన్ సింబల్ని పాప్ చేస్తున్నాం. సో ఇది వచ్చే వరకు పాప్ చేస్తున్నాం అంటే ఏంటి, ఇప్పుడు స్టాక్ ఈ కేసులో ఎంటీ అయిపోయింది. ఓకే, సో మనం ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి టాప్ పొజిషన్ మారుద్దమ్మా. టాప్ ఇక్కడ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా ఇది. సో ఇప్పుడు టాప్ ఎక్కడికి వచ్చింది, బోటమ్. ఓకే, సో ఇక్కడికి మనం ఒక లెఫ్ట్ పెరాన్సిస్ రీచ్ చేసాం. నెక్స్ట్ ఏముంది, మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో అగైన్ ఇట్స్ ఏ ఆపరేటర్. అప్పుడు ఏం చేయాలి, ఆపరేటర్ అయితే పుష్ ఆపరేటర్. సో ఇప్పుడు స్టాక్లోకి ఆపరేటర్ని పుష్ చేసాం, అవుట్పుట్ యాజ్ యూజువల్ ఏబి ప్లస్ ఉంటుంది అలాగే. సో
నెక్స్ట్ ఏముంది మనకి, అగైన్ వీ హ్యావ్ ఎ లెఫ్ట్ పెరాన్సిస్. లెఫ్ట్ పెరాన్సిస్ అయితే ఏం చేయాలి, పుష్ ఆన్ టు స్టాక్. సో మల్టిప్లికేషన్ లెఫ్ట్ పెరాన్సిస్ పుష్ చేసేసాం. యాజ్ యూజువల్ ఏబీ ప్లస్ అవుట్పుట్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏముంది మనకి, సి. సి ఈజ్ ఏ ఆపరెండ్ సి. సో అవుట్పుట్లోకి ప్రింట్ చేసేయాలి ఏబీ ప్లస్ సి. సో స్టాక్లో ఇవే ఎలిమెంట్స్ ఉంటాయి, ఎందుకని మన ఆపరెండ్ వచ్చింది కాబట్టి పుష్ చేసేసాం. నెక్స్ట్ మైనస్ కన్సిడర్ చేసాం. మైనస్ అనేది ఏంటి, ఆపరేటర్ అయితే ఏం చేయాలి, పుష్ మైనస్. ఇప్పుడు స్టాక్లోకి మల్టిప్లికేషన్ ఉంటుంది, ఇది ఉంటుంది, మైనస్ పుష్ చేసాం. ఇక్కడ హైయెస్ట్ ఆపరేటర్ ఉన్నా కూడా మధ్యలో మనకి పెరాన్సిస్ ఉంది కాబట్టి మనం ఎలాంటి పాప్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయక్కర్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, డి ఈజ్ ఏ ఆపరెండ్. సో ఆపరెండ్ కాబట్టి ఏం చేయాలి, స్టాక్లోకి మనం పుష్ చేయొచ్చా, చేయకూడదు కదా. సో ఏం చేస్తాం, దాన్ని అవుట్పుట్లోకి ప్లేస్ చేస్తాం. ఓకే, డి తర్వాత ఏముంది, లెఫ్ట్ పెరాన్సిస్ ఉంది. సో రైట్ పెరాన్సిస్ వస్తే ఏం చేయాలి, పాప్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద స్టాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని పాప్ చేయాలి. అంటే ఫస్ట్ ఏబీ ప్లస్ సిడి, ఫస్ట్ మైనస్ పాప్ చేస్తాం కదా, మైనస్. సో ఇక్కడ వరకు వచ్చే వరకు మనం పాప్ చేయాలి. సో మనకి లెఫ్ట్ పెరాన్సిస్ వచ్చేసింది కదా, పాప్ చేయడం ఆపేసాం. నెక్స్ట్ మనకి రీడింగ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా, ఇంకా లేదు. సో రీడింగ్ సింబల్ ఏమీ లేదు. సో డాలర్గా ఇండికేట్ చేస్తాం, అంటే రీడింగ్ సింబల్ ఏమీ లేదు కాబట్టి. సో ఎప్పుడైతే మనకి సింబల్స్ రీడ్ చేయడానికి లేదో, అగైన్ వీ నీడ్ టు పాప్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ స్టాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని పాప్ చేయాలి. అంటే ఇక్కడ స్టాక్లో మనకి ఏది ఉంది, ఒకే ఒక్క మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది. సో ఏబీ ప్లస్ సిడి మైనస్ మల్టిప్లికేషన్. సో మనము ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏ ప్లస్ బి ఇంటూ సి మైనస్ డి అనే ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని కన్వర్ట్ చేస్తే దాని పోస్ట్ ఫిక్స్ ఫామ్ ఏమొచ్చిందమ్మా, ఏబీ ప్లస్ సిడి మైనస్ మల్టిప్లికేషన్. ఇది మన రిజల్ట్. ఓకే స్టూడెంట్స్, thank you so much students.